సార్ అయితే మీకు ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ అంటున్నారు, సినిమా టు సినిమా ఎందుకు ఇంత గ్యాప్ వస్తుంది మీకు? రాయాలిగా. రాయాలిగా. ఎవరితో దొబ్బేయడానికి లేదు థాట్. నేను చేయను అది, అట్లా చేయను, అది అలవాట్లేదు. ఓకే. నేను రాయాలి కదా ఒరిజినల్ థాట్స్, బట్ స్టోరీస్ ఉన్నాయి. రెఫరెన్సెస్ చాలా చాలా తక్కువ. ఎప్పుడైనా ఏదైనా స్క్రీన్ ప్లే ఏదైనా అంటే డిస్కషన్లో కూర్చున్న వాళ్ళు ఏదైనా ప్రిఫర్ చేస్తే కానీ అదర్వైజ్ ఉండదు. ఓకే. అయితే మరి 19 సంవత్సరాల కెరీర్లో 7 సినిమాలు అంటే చాలా తక్కువే కదా సార్ ఒక రకంగా చెప్పాలంటే? ఇంతే తీయాలని ఏదైనా రూల్స్ రెగ్యులేషన్స్ అంటే బట్ కాకపోతే ఏంటంటే మనం ఫైనాన్షియల్గా ఎంత ఉన్నా కూడా ఇప్పుడు ఈరోజు నాకు కావాల్సినంత ఉంది. సో అంటే ఆ తృప్తి అనేది చాలా చాలా ఆ తృప్తి ఉండదు కదా సార్. ఇప్పుడు మనకు మామూలు కారు ఉన్నోడికేమో బెంజ్ అంటారు, నేను ఒకటే చెప్తాను, నాకు చాలా వెరీ సింపుల్ లైఫ్. ఓకే. నాకు చాలా ఫ్యామిలీ, అందులో కజిన్స్, ఫ్రెండ్స్, అంతే. ఆ సినిమా ఇప్పుడు అయ్యిందా, దాని తర్వాత చూస్తే చాలా చిన్న సర్కిల్ నాది, చిన్న సర్కిల్. ప్రైవేట్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారు, అది వేరే విషయం. అదర్వైజ్ నేను ఓవర్గా హ్యాంగ్అవుట్ అవ్వడం అలాంటివి పెద్దగా ఏమి ఉండదు. వెరీ వెరీ స్మాల్ వరల్డ్. మీ వరల్డ్ చాలా చిన్నది, నా వరల్డ్ చాలా చిన్నది అంతే. సో అంటే హ్యాపీగా సంవత్సరానికి 2 సంవత్సరాలకు సినిమా చేసుకోవడం ఉన్నదంతా. సో లేదు, ఫాస్ట్గా చేద్దాం. నెక్స్ట్ ఇదైతే ఫాస్ట్గా చేయాలనే స్టార్ట్ చేసాం, అలా 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 ప్రొలాగ్ అయిపోయింది. ఈసారి అయితే మన చేతిలో ఉండవు, నా చేతిలో లేదు. అదే మీ ఒక్కడే కదా, ఎందుకంటే సినిమా అనేది కలెక్టివ్ ఎఫర్ట్ కాబట్టి ఏ ఒక్కళ్ళ చేతుల్లోనే ఒకళ్ళు ఫాస్ట్గా చేద్దాం అనుకుని అవ్వదు కదా. ప్రకృతి కూడా కలిసి రావాలి, చాలా